గల్ఫ్ జీవితం ఎట్టుంటుందో ఒక పెద్దాయనకు జరిగిన కథ చెప్తా వినండి. కథ కాదు నిజం. ఇద్దరు ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నా నా కోరిక తీర్చలేని వాడివి, బతుకుంటే ఎంత చస్తే ఎంత. కొడుకు అన్న ఆ మాటలకు తండ్రి కన్నీళ్లు ఆగలే. వాళ్ళకు కొంచెం కూడా భయం లేదు. పడవతను ఓవర్లోడ్ వేస్తున్నాడు. సేఫ్టీ. అస్సలాము అలైకుం దోస్తో, ఈరోజు మాలియాకు చుట్టికి పోతున్నామో ఫ్రెండ్స్ అంతా కలిసి. అక్కడ ప్రదేశాల్లో ఏమేమి ఉంటాయో, అక్కడ మేము ఏమేమి తిరుగుతామో మీ అందరికి చూపిస్తా. చూడండి, బండిదే ప్రాడో బండి. డ్రైవర్ని చూపిస్తా చూడండి. మా డ్రైవరు ఈయన డ్రైవర్ మా డ్రైవరు. ఈయన డ్రైవర్ వాళ్ళ అన్న సాధక్. డ్రైవర్ ప్రశాంతంగా ఉండేది జుమ్మా ఆపద్దే. డ్రైవర్లు కానీ పని మనుషులు కానీ ఇవి వచ్చేసి వాటర్ ట్యాంకర్లు. వీటికి సంబంధించిన ప్రాంతాలకు మంతకాలకు ఇక్కడ నుంచి నీళ్ళు వెళ్తాయి. ఇప్పుడు మీరు చూసే వచ్చేసి ఆర్దియా ఇండస్ట్రీ ఏరియా. ఇక్కడ రకరకాల హోటళ్ళు, షాపింగ్ మాల్లు, కార్ వాష్ సెంటర్లు చాలా ఉంటాయి. ఇక్కడ కువైట్ లో జనాభా కంటే కార్లు ఎక్కువ ఉంటాయి. ఫ్యామిలీకి ఒక చిన్న ఫ్యామిలీ అయినా కానీ ముగ్గురు ఉంటారు అన్నమాట. 3 బండ్లు ఉంటాయి, 3 కార్లు. ఎందుకంటే ఒకటి వచ్చి మేడం తోలితే బండి తోలొచ్చు, తర్వాత బాబా తోలొచ్చు, తర్వాత ఒకటి వచ్చి డ్రైవర్కి ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని స్కూళ్ళకి అవన్నీ వగేరా. గల్ఫ్ జీవితం ఎట్టుంటుందో ఒక పెద్దాయనకు జరిగిన కథ చెప్తా వినండి. కథ కాదు నిజం. ఇద్దరం కూర్చొని కలిసి హోటల్లో అన్నం తింటాం. అంతలోనే ఆ పెద్దాయనకు ఇండియా నుంచి తన కొడుకు ఫోన్ చేసి, హోటల్లో ఎవరు లేకపోవడంతో అతను స్పీకర్ పెట్టి మాట్లాడుతున్నాడు. కొడుకు ఇలా అంటున్నాడు, నాన్న చాలా రోజుల ఉండి నిన్ను బైక్ అడుగుతున్నా, ఎందుకు ఎప్పుడు తీపిస్తావు అని. కొడుక, మన పరిస్థితులు ఇప్పుడు బాగలేవు, ఇల్లు జరగడానికే కష్టం అవుతుంది. రంజాన్ పండుగ వస్తుంది కదా, మా వాళ్ళు బోనస్ ఏమన్నా ఇస్తారేమో చూసి అప్పుడు వీలుంటే కొనిపిస్తాలే అన్న. అప్పుడు ఆ కొడుకు ఏమన్నాడో తెలుసా? ఆ కొడుకు చెప్పిన సమాధానం విని నా గుండె బరువైంది. ఏడుపు కూడా ఏంటి, అప్పుడు కూడా వీలుంటే కొనిపిస్తావా? ఇన్ని రోజుల నుంచి అడుగుతున్నా నా కోరిక తీర్చలేని వాడివి, బతుకుంటే ఎంత చస్తే ఎంత. కొడుకు అన్న ఆ మాటలకు తండ్రి కన్నీళ్లు ఆగలే. బతుకు పైన ఆశ వదిలేసి నేను ఎవరి కోసం కష్టపడుతున్నాను, వాళ్ళ కోసమే కదా, నన్ను అర్థం చేసుకోడే అని అన్న. గల్ఫ్ జీవితం ఆషామాషి కాదు సోదరా. మా ఊరిలో కలిసినామా సాలే బామర్తుడు తమ్ముడు సిగ్గుపడతాడు పిల్లడు, పోతాడు వద్దంట. ఇప్పుడు మీరు చూసే వచ్చేసి కువైట్ అసెంబ్లీ. శీతాకాలం, ఎండాకాలం సమావేశాలు అన్ని ఇక్కడే జరుగుతాయి. కువైట్ దేశం గురించి ఏమన్నా నిర్ణయాలు తీసుకోవాలన్నా అందరు ఇక్కడికి వచ్చే కలిసి సమావేశం అవుతారు. ఎగ్జాక్ట్ దీని ఎదురుగానే టిక్ టాక్ పార్క్ అని ఉంది. అక్కడికి వెళ్తే నిజంగా మీకు కూడా చూపిస్తారండి నాతో పాటు. ఎంత మంది ఉండారంటే చాలా మంది ఉంటారు. కువైట్ లో టిక్ టాక్ పార్క్ ఎక్కడంటే తెలియని వాళ్ళు ఎవ్వరు. టిక్ టాక్ ప్లేస్ లో మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ, ఆ తర్వాత ఫిలిపిని వాళ్ళు, నేపాల్ వాళ్ళు, మన దేశంలో ఉండే వాళ్ళు హిందీ వాళ్ళు ఉంటారు. పడవెక్కడానికి చూడండి ఎంత మంది వెయిటింగ్ లో ఉన్నారు. ఎక్కే వాళ్ళకు కొంచెం కూడా భయం లేదు. పడవతను ఓవర్లోడ్ వేస్తున్నాడు. సేఫ్టీ జాకెట్లు కూడా. వీళ్ళు వచ్చేసి ఫిలిపిని దేశస్తులు. లేడీస్ వాలీబాల్ ఆడుతున్నారు. టిక్ టాక్ లైవ్ కూడా పెట్టుకున్నారు. వీళ్ళ ఆపోజిట్ లోనే మగవాళ్ళు వాలీబాల్ ఆడుతున్నారు. కానీ అక్కడ చూసే వాళ్ళు ఎవ్వరు లేరు. లేడీస్ ఆడే కాడ మటుకు ఓపెనత జనం. అన్న పేరు వెంకయ్య. ఈ రోజు నేను సెలవు వేయడానికి సగమల్లా కారణం ఈయన. మంచి కామెడీ. ఇక్కడ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఫోటోలు తీసుకునే ఫోటోలు, వీడియోలు తీసుకునే వీడియోలు, బంధువులతో మాట్లాడుకోవడాలు, డాన్సులు వేసుకోవడాలు. నేను చూపించి వచ్చి అసెంబ్లీ దగ్గర నుంచి మనం వచ్చినాము. అక్కడ నుంచి తీసుకుంటే లాస్ట్ దాదాపు ఎక్కడ 1 కిలోమీటర్ దాకా జనాలు ఉండారు. జాతర లాగా ఉండదు. గల్ఫ్ కంట్రీలో కువైట్ నెంబర్ 1 అబ్బా. ఎందుకంటే ఇక్కడ సెలవు దొరుకుతాయి మాకు. లాంగ్ లైవ్ కువైట్. ఈ డ్రైవర్ కు మనం మాట్లాడుకునింది ఏంది, మమ్మల్ని ఇక్కడంతా తిప్పి ఇంటికి పోయి తీసుకొని పోవాలా. ఇప్పుడు ఎంతన్నా టైం అన్నా కానీ 8 కానీ 9 కానీ ఎంతన్నా కానీ. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, డ్యూటీ పడిందని చెప్పి మధ్యలో మాకు పిలుచుకొని వెళ్ళిపోతాడు ఇంటికి. ఇది ఏమన్నా న్యాయమా? మీరే చెప్పండి. ఎంత టైం ఇప్పుడు? కెత్తదా టైము? ఎంత టైమా? చూడండి 6 అవుతుంది అంతే టైము. ఇతను నిజంగా చాలా ఇది బా. మీరే కామెంట్ చేయండి ఇతని గురించి ఏమంటారో. కువైట్ వాళ్ళు ఎటోళ్ళు అంటే డ్రైవర్లు కానీ పని మనుషులు కానీ సెలవుకు వెళ్ళినారంటే వాళ్ళని ప్రశాంతంగా ఉన్నీరు. ఫోన్లు చేసి ఇంటికి రమ్మని చెప్పి ఏదో ఒకటి పని చెప్తారు. అలాగే జరిగింది మమ్మల్ని తిప్పే డ్రైవర్ అన్నకు. మేడం ఫోన్ చేసి సూక్ జుమ్మా, అంటే దీన్ని సూక్ జుమ్మా అంటారు అరబిక్ లో, ఫ్రైడే మార్కెట్, అక్కడికి వెళ్లి బొగ్గుల కుంపటి ఒకటి తెమ్మంది. అది కూడా ఎక్కడికి, సిటీకి అయితే మా ఉండే కాడికి అయితే పర్వాలేదు, అబ్దలికి తెమ్మంది. ఇక్కడ పనిచేసే వాళ్ళంతా బంగ్లాదేశ్ వాళ్ళు. వాళ్ళకు బూట్లు కానీ స్వెటర్లు ఇక్కడ అమ్మేటి అన్ని సెకండ్ హ్యాండ్. అవి ఎక్కడ దొరుకుతాయో అర్థం కాదు, ఎక్కడి నుంచి తీసుకొస్తారో అర్థం కాదు. చలి మటుకు చంపిడుస్తుంది. ప్లీజ్ వీడియో నచ్చింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్.